రామ్ చరణ్ ని తొక్కడానికి ప్లాన్ చేసిన అల్లు అర్జున్, ఐకాన్ స్టార్ కి సహకరిస్తున్న సుకుమార్. నిజమే, మెగా ఫ్యామిలీని, ముఖ్యంగా రామ్ చరణ్ గారిని తెలుగు ఇండస్ట్రీలో ఎదగనివ్వకుండా పాతాళానికి తొక్కడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది తెలుగు ఇండస్ట్రీ పెద్దల నుంచి. అది ఎలా అనుకుంటున్నారా? ముఖ్యంగా అల్లు అర్జున్ గారికి సంబంధించిన గీతా ఆర్ట్స్ కానీ, త్రివిక్రమ్ గారికి సంబంధించిన హారిక హాసిని క్రియేషన్స్ కానీ, మైత్రి మూవీ మేకర్స్ కానీ, వీళ్ళలో ఎవరి దగ్గరికి ఒక మంచి స్క్రిప్ట్ వచ్చినా సరే, మంచి డైరెక్టర్ వచ్చినా సరే, వాళ్ళని ముందుగా అల్లు అర్జున్ గారి దగ్గరికే తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఆ ప్రొడ్యూసర్స్ ఒకవేళ కథ బాగుంటే అల్లు అర్జున్ కి సినిమా సెట్ చేయడం, లేకపోతే ఎన్టీఆర్ గారికో, మహేష్ బాబు గారికో, ప్రభాస్ గారి దగ్గరకో పంపిస్తున్నారు. కానీ రామ్ చరణ్ గారి దగ్గరికి మాత్రం పంపించట్లేదు. ఆయనకి ఎటువంటి కథ వినిపించట్లేదు. ఆయన్ని మాత్రం దానికి దూరంగా ఉంచుతున్నారు అనమాట. ఎటువంటి కథ, మంచి కథ కూడా రాకూడదు, అలాగే మంచి డైరెక్టర్ కూడా ఆయన దగ్గరికి వెళ్ళకూడదు. ఇవన్నీ వాళ్ళు చాలా ప్లాన్ చేసుకుని ఈ పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా చాలా జాగ్రత్తగా రామ్ చరణ్ గారిని మేనేజ్ చేసుకుంటున్నాయి అనమాట. పైగా ఆయన బయట ఎవరితో కూడా పని చేయకుండా ముందుగానే ఏం చేశారు, తమ దర్శకులైనటువంటి బుచ్చిబాబు గారిని, అలాగే సుకుమార్ గారితో సినిమాలు లైన్ లో పెట్టి రామ్ చరణ్ గారిని ఒక రకంగా చెప్పాలంటే కంట్రోల్లో పెట్టారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. కావాలంటే చూడండి, వాళ్ళు ఇప్పుడు బుచ్చిబాబు గారు సినిమా ఓకే చేశారు, సుకుమార్ గారితో సినిమా ఓకే చేశారు, కానీ వాళ్ళని దాటి బాగా ట్రెండింగ్ లో ఉన్న సందీప్ రెడ్డి వంగ గారిని గాని, నాగ్ అశ్విన్ తో గాని, అలాగే ప్రశాంత్ నీల్ గారితో గాని, అట్లీ గారితో గాని, నెల్సన్ గారితో గాని, లోకేష్ కనగరాజ్ తో గారు గాని, ఎవరితో అయినా సరే రామ్ చరణ్ గారికి ఒక సిట్టింగ్ చేయించారా? అలాగే ఒక కథ అనిపించారా? ఒక ప్రాజెక్ట్ ఏమైనా ఓకే చేయించారా? చూడండి, అసలు రాబోయే 3-4 ఏళ్లలో రామ్ చరణ్ గారు ఒక్క సుకుమార్ గారి దగ్గర, బుచ్చిబాబు గారి దగ్గర ఉండిపోతారు అనమాట. ఒకవేళ రామ్ చరణ్ గారు ఇవన్నీ దాటుకొని బయటకు వచ్చినా సరే ఆయనకి వీళ్ళెవరూ అందుబాటులో ఉండరు. ఈ డైరెక్టర్లు అందరూ కూడా, ప్రశాంత్ నీల్ గారు, లోకేష్ కనగరాజ్ గారు, సందీప్ రెడ్డి వంగ గారు, అట్లీ గారు, అలాగే నాగ్ అశ్విన్ గారు, వీళ్ళెవ్వరూ కూడా అందుబాటులో ఉండరు అనమాట. అందుబాటులో ఉండకుండా వీళ్ళందరితో ఆల్రెడీ ఎన్టీఆర్ గారికి, ప్రభాస్ గారికి, అలాగే మహేష్ బాబు గారితో సినిమాల్లో ఓకే అయిపోయి ఉంటారు. ఇంకా వాళ్ళ సినిమాలు చేసుకుంటూ ఉంటారు. తర్వాత రామ్ చరణ్ గారు ఎంత ఎతికినా సరే ఆయనకంటూ ఒక సరైన డైరెక్టర్ దొరకడు అనమాట. పైగా ఆయన కూడా ఏంటి, ఇప్పుడు రామ్ చరణ్ గారు కూడా ఇంకా నా ఇమేజ్ బాగా పెరిగిపోయింది, నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదని చెప్పి ఆయన కూడా అనుకుంటున్నారు. కాదు, సినిమా ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఒక సపోర్ట్ అయితే ఎప్పుడు ఉండాలన్నమాట. ఎందుకంటే మన స్టోరీస్ ఫైనలైజ్ చేస్తా, మన డేట్స్ చూస్తా, మనకి మంచి మంచి ప్రాజెక్టులు చేస్తా ఉండడానికి ఒక సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి. కానీ ఆయనకైతే అలాంటి సపోర్ట్ లేదనమాట. పోనీ ఆయన ఎవరైనా చిన్న డైరెక్టర్ తో సినిమా చేద్దాం అనుకున్నా సరే దాన్ని కూడా వీళ్ళు సరిగ్గా తీనిరు. పైగా ఆ సినిమా రిలీజ్ టైమ్ లో థియేటర్స్ ఎవరు, ఒకవేళ థియేటర్స్ రిలీజ్ ఇచ్చినా సరే అది సీజన్ టైమ్ లో ఎవరు అన్ సీజన్ లో ఇస్తారు. అలాంటి చాలా ఇబ్బందులు ఫేస్ చేసేలా చేసి ఆయన సినిమాని ఆడనివ్వకుండా చేస్తారు. మనకు ఒక పక్కన చూస్తే మంచి థియేటర్లు ఇచ్చినట్టే ఉంటది, మంచి డేట్ దొరికినట్టు ఉంటది, అన్ని ఉంటాయి. కానీ ఆయన సినిమా మాత్రం ఆడదనమాట. దానికి కలెక్షన్స్ రావు, సరిగ్గా ప్రమోట్ చేయరు. ఇలా ఏ రకంగా కూడా రామ్ చరణ్ గారికి ఒక సపోర్ట్ అనేది లేకుండా చేస్తున్నారు. అల్లు అర్జున్ గారు ముఖ్యంగా, ఆయనకు ఒక బలమైన టీం ఉంది. ఆ టీం అంతా కలిసి ఇలాంటి ప్లాన్లన్నీ చేస్తా ఉన్నారు అనమాట. పైగా చిరంజీవి గారు కూడా ఏంటి, ఆయన అంతా కూడా ఆయన సినిమా చేసుకుంటా ఆయన పనులు ఆయన ఉంటారు తప్పితే, చిరంజీవి గారు ఒక సపోర్ట్ గా ఉండి మహా అయితే కథలంటారు, ఇంకా అంతకన్నా ఏం చేయలేరు ఆయన. కానీ థియేటర్స్ అలాట్ చేయడం గానీ, పబ్లిసిటీ చేయడం గానీ, వేరే వేరే కొత్త కొత్త మార్కెట్లలో చూడడం గానీ, అంటే ఇప్పుడు బాలీవుడ్ లో కొత్త కొత్త ఏరియాలు, అలాగే అమెరికాలో కూడా కొత్త కొత్త, ఆస్ట్రేలియాలో, ఇలా అన్ని చోట్ల మార్కెట్ మీద ఫోకస్ పెట్టడం గానీ ఇలా ఏమీ చేయరనమాట. ఇప్పుడు రామ్ చరణ్ గారిని ప్రమోట్ చేసే విధంగా చిరంజీవి గారు ఏం చేయరు. ఓన్లీ ఆ సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఆయనకున్న పబ్లిసిటీ చేసుకోవడం తప్పితే ఆయనకంటూ ఒక ఇది ఏమీ లేదనమాట. అసలు నిజంగా కూడా రామ్ చరణ్ గారి భవిష్యత్తుని దెబ్బతీసే విధంగా అన్ని వైపుల నుంచి కూడా చాలా కుట్రలు అయితే జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ గారు ఇండస్ట్రీలో ఉన్న అందరిని లైన్ లో పెట్టి రామ్ చరణ్ గారికి ఎటువంటి విధంగా కూడా సరైన కథలు గాని, స్టార్ డైరెక్టర్లు గాని దొరకకుండా చేస్తా ఉన్నారన్నమాట. పోనీ రామ్ చరణ్ గారికి అభిమానులు ఏమైనా తక్కువగా ఉన్నారంటే అభిమానులు కూడా గట్టిగా ఉన్నారు. కానీ అభిమానులు ఏం చేస్తారు, సినిమా వస్తే చూస్తారు అంతేగాని ఆయన సినిమాని బాగా ప్రమోట్ చేయాలి, విరగదీయాలని చెప్పి అభిమానులు అయితే కోరుకోలేరు. వాళ్ళు ఎంత చేసిన సరే అది ఒక లెవెల్కే వెళ్ళిద్ది అనమాట. అదే ఒక ప్రొడ్యూసర్ వాళ్ళు ఒకళ్ళతో మన అనుకున్న ఒకళ్ళు పట్టుకుంటే దాన్ని ఎక్కడికో తీసుకెళ్లగలరు. దీనికి అంతటికి కారణం రామ్ చరణ్ గారిని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన సొంతంగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అని సొంతంగా ప్రొడక్షన్ హౌస్ కూడా పెట్టినారన్నమాట. అప్పటి నుంచి ఈ విభేదాలు అనేవి కూడా చాలా ఎక్కువైపోయినాయి. ముఖ్యంగా ఈ మెగా ఫ్యామిలీకి సంబంధించి ఒక సపోర్ట్ లేదనమాట ఎప్పుడు కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారైనా, లేకపోతే చిరంజీవి గారైనా, ఇప్పుడున్న రామ్ చరణ్ గారైనా, ఎవరైనా సరే అల్లు ఫ్యామిలీ మీద ఆధారపడాల్సిందే తప్పితే వాళ్ళు చేసింది ఏమీ లేదు. పైగా ఇప్పుడు అల్లు అర్జున్ గారు సొంతంగా కష్టపడి ఎదగడంతో అల్లు అర్జున్ గారు మొత్తంగా అల్లు అర్జున్ నే చూసుకుంటూ రామ్ చరణ్ ని పక్కన పెట్టేస్తున్నారు అనమాట. ఈ ఇండస్ట్రీలో ఎంత మంది అభిమానుల సపోర్ట్ ఉన్నా ఎవరో ఒక పెద్దవాళ్ళు అనలేక
లేకపోతే నిలబడడం చాలా కష్టం. పైగా ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్ అంధకారంలోకి వెళ్ళిపోయింది అనమాట. ఆ తర్వాత ఎంత గింజుకున్నా సమయం తిరిగి రాదు. కాబట్టి రామ్ చరణ్ గారిని ఆ దేవుడే కాపాడాలి. నిజంగా ఆయన ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఆయనకంటూ ఒక సపరేట్ టీం ని ఏర్పాటు చేసుకొని ఆయనకంటూ కథలు వినడానికి అలాగే ఆయన ప్రమోట్ చేయడానికి ఒక సపరేట్ సిస్టమ్ ని పెట్టుకోకపోతే మాత్రం ఫ్యూచర్ లో మెగా ఫ్యామిలీ అనేది తెలుగు ఇండస్ట్రీలో కనుమరుగవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మాత్రం సినిమా పెద్దలైతే చెప్పుకుంటా ఉన్నారు. మీరే చూడండి, నిజంగా ఇప్పుడు అసలు రామ్ చరణ్ గారి మొన్న గేమ్ చేంజర్ వచ్చింది, అసలు ఒక్కళ్ళన్నా సపోర్ట్ చేశారా? పవన్ కళ్యాణ్ గారి సినిమాలు మధ్యలో అయిపోయినాయి, ఎవరిని పట్టించుకున్నారా? చిరంజీవి గారు ఏదో ఆయనకున్న మార్కెట్ పెట్టుకొని ఎలా కుదిరితే అలా సినిమా చేసుకుంటూ వెళ్తున్నారు తప్పితే ఆయన ఏమి సినిమాల మీద ఫోకస్ పెట్టి నా కొడుకు ఇలాంటివి రావాలి ఇలాగే చేయాలని చెప్పి ఆయన కథల వరకు వినగలరు, అంతేగాని మిగిలిన ఏమీ చేయలేరు అనమాట. అంటే థియేటర్ అలాట్ చేయడం కానీ, ప్రమోషన్స్ కానీ, పబ్లిసిటీ కానీ ఏం చేయలేరు. అది కూడా రామ్ చరణ్ గారికి ఒక పెద్ద మైనస్. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి అల్లు అరవింద్ గారు ఉన్నారు, అలాగే ఎన్టీఆర్ గారికి ఆయన కళ్యాణ్ రామ్ గారు ఉన్నారు, ప్రభాస్ గారికి ఆయన తమ్ముళ్ళు వాళ్ళందరూ ఉన్నారు, యూవీ క్రియేషన్స్ వాళ్ళు ఉన్నారు, అలాగే మహేష్ బాబు గారికి నమ్రత గారు ఉన్నారు, అన్ని చూసుకుంటా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి రామ్ చరణ్ గారికి మాత్రం ఎవరు లేరు అనమాట. వాళ్ళు ఏదో వాళ్ళు నచ్చినట్టు చేసుకుని వెళ్తుంటారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి సినిమా కెరీర్ ఎప్పుడో ముగిసిపోయింది, దాని నుంచి పెద్ద చెప్పేదేం లేదు. ఇంకా రామ్ చరణ్ గారు కూడా కాపాడుకోలేకపోతే మాత్రం ఇంకా మెగా ఫ్యామిలీ మెల్లమెల్లగా కనుమరుగైతుందని చెప్పుకోవచ్చు.